డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి క్యాండిడేట్స్ అందరూ స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవాలమ్మా. ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ ర్యాంక్ వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ మీకు 2000 అని వస్తే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ ర్యాంక్ 2000 అనుకోండి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 3000 అనుకో, సపోజ్ మీకు 3000 వచ్చిందానికి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజు మీకు 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే ఒక ఫార్ములా ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, లేకపోతే మీరు సీటు కోల్పోయే అవకాశం అయితే ఉంది. ఈరోజు అయితే మరి రిజిస్ట్రేషను క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే మీకు సీటు వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ చూడండి, మనం సింగిల్ ఫార్ములా టు గివ్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ఎంసెట్ ర్యాంకు. మరి ఎఫ్సెట్ ర్యాంకులో నాకు 1000 లోపు ర్యాంక్ వచ్చిందమ్మా, మినిమం 20 పెట్టుకోండి, హ్యాపీగా టాప్ కాలేజీలో పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. సపోజు ఇప్పుడు మినిమం 1000 లోపు వచ్చినందుకు మినిమం చెప్తున్నాం, మీరు 10 పెట్టుకోండి, 30 పెట్టుకోండి, మీరు టాప్ 10 మినిమం 20 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, టాప్ 10 కాలేజీలో 10 పెట్టుకోండి. తర్వాత 5000 వచ్చేదానికి మినిమం 50 పెట్టుకోండి, టాప్ కాలేజీలో 10 పెట్టుకొని, మరి టాప్ 10 to 25 కాలేజీలో 5 పెట్టుకోండి. అదేవిధంగా స్టూడెంట్స్ చూసినప్పుడు మీ ర్యాంక్ 7500 అయితే 75 పెట్టుకుని, ఇట్లా టాప్ కాలేజ్ 75, 100 ఎన్నైనా ఒక 100. సపోజ్ ఇక్కడ ఉండదానికంటే మీరు ఒక 10 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్తున్నాను, దీనికంటే మనం ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సపోజు 1,12,500 వచ్చిందనుకో, 125 ఆప్షన్స్ పెట్టుకోండి, 1,75 to 175 ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ టాప్ కాలేజీలు 10 పెట్టుకోండి, ఇట్లా మీరు పెట్టుకుంటా పోనీ 25,000 వచ్చిందనుకోండి, మీకు 25,000 ర్యాంక్ వచ్చిందనుకో, 180 ఆప్షన్స్, 50,000 ర్యాంక్ వస్తే 190 ఆప్షన్స్. అంటే ఉరామరిగా మీరు ఇంకో 10 యాడ్ చేసుకోవచ్చు. సార్ 180 పెట్టుకోవాలని గుర్తే లేదు, ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. మినిమం ఇక్కడ మన పదం ఏముంది గుర్తుపెట్టుకోండి, మినిమము మ్యాక్సిమం ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఇట్ కెన్ మీ ఓపిక. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ 900 ఆప్షన్స్ పెట్టి రికార్డ్ స్థాయిలో సృష్టించాడు తెలంగాణ ఎఫ్సెట్ కౌన్సిలింగ్లో. మరి ఇట్లా సపోజు 5,000 వచ్చింది అనుకోండి, 190 ఆప్షన్లు పెట్టుకోండి, 75,000 200 ఆప్షన్లు పెట్టుకోండి. మరి 1,00,000 వస్తే 250, మోర్ దెన్ 1,00,000 275. ఈ విధమైన ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కరు పెట్టుకోండి, మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మినిమం మరి 75, మరి 125, 170 ఇవన్నీ కూడా ఆప్షన్స్. దీనిలో టాప్ కాలేజీలు ఆప్షన్స్ ఉంటాయి కదా మీకు, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ ఇవన్నీ కూడా పెట్టుకోండి. కేఎంఐటి, సివిఆర్ కాలేజీ, ఉస్మానియా ఇవన్నీ కూడా పెట్టుకోండి. టాప్ 10 ఇవన్నీ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే పెట్టుకోండి. స్టూడెంట్స్ పెట్టుకుంటే మీకు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే 10 ఆప్షన్సే పెడతారు, నాకు సీట్ రాలేదు సార్ అంటాడు. ఎట్లా కుదిరిద్దమ్మా, మీరు 10 ఆప్షన్లు పెడితే సీట్ ఎట్లా వస్తుంది, మీ ర్యాంక్ ఎంత. సపోజ్ కొంతమందికి నాకు సిఎస్సి కావాలంటారు, రకరకాల గొంతుమ కోరికలన్నీ ఉంటాయి. మనం ఆప్షన్స్ ఎక్కువ ఇవాళ కంప్యూటర్కి ఈ డేటా అనేది ఒక ఫుడ్ లాంటిది. మీకు మార్నింగు మరి ఫుడ్ ఉంటేనే కదా మీరు పని చేసేది. అట్లాగే కంప్యూటరు మీ విషయంలో పని చేయాలంటే కంప్యూటర్కి సిస్టానికి డేటా ఇవ్వాలి. డేటా ఇంపార్టెంట్. డేటా మీరు తక్కువ ఇచ్చారనుకోండి, అది పని చేయదు, ఇట్ వోంట్ వర్క్ అనమాట. మీకు ఎంత డేటా ఇస్తే మరి అంత మీకు ర్యాంకు మరి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు మీకు సపోజ్ ఒకవేళ మీరు ఏదో సీట్ తెచ్చుకోండి, ఫస్ట్ రౌండ్లో ఏదో సీట్ తెచ్చుకోండి. కొంతమందికి నాకు విఎన్ఆర్ఏ కావాలి సార్, కొంతమంది ర్యాంక్ ఉంటుంది, కొంతమంది ర్యాంకు ఒక 20,000 30,000 ర్యాంక్ ఉంటుంది. నాకు విఎన్ఆర్లో సిఎస్సి కావాలి సార్, నేను విఎన్ఆర్ఐ పెట్టుకున్నాను సార్, విఎన్ఆర్లో సిఎస్సి ఎట్లా వస్తుందామో ఆలోచించండి. మనకు వచ్చిన ర్యాంక్ ఎంత, మనకి ఎంత వచ్చిందో ఆ ర్యాంకు పిండి కొద్ది రొట్టి అని ఒక సామెత ఉంటుంది కదా, మీ దగ్గర ఎంత పిండి ఉందో అంత రొట్టే వస్తుంది. కానీ అంతేగాని నాకు విఎన్ఆర్లో సీటు కావాలి, సిబిఐటీలో సీటు కావాలి, వాసవిలో సీటు కావాలి అంటే రావు. అంటే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే సలహా ఒకటే. సపోజ్ ఒక స్టూడెంట్కి 1 lakh వచ్చింది, తప్పేం లేదు. ఆ 1 lakh సంబంధించిన కాలేజీల్లో ఏదో కాలేజీలో జారండి, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం. మీకు 5,000 ర్యాంక్ వచ్చింది, దానికి సంబంధించిన కాలేజీలోనే సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు 5,000 కాలేజీ వచ్చింది కాబట్టి నాకు మంచి టాప్ ప్రీమియర్ JNTU కోకటపల్లిలో రావాలి సార్, సిఎస్సి బ్రాంచ్ రావాలంటే రాదు. ఎట్లా వస్తుంది?
అలా అందుకని స్టూడెంట్స్ ఆ విధంగా ఒకవేళ వస్తుంది, ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే మీకు వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు 25,000 సీట్లు వచ్చినాయి, మీకు సంబంధించిన ర్యాంక్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. సపోజ్ ఇది కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. బిలో 100 వచ్చిన వాళ్ళు, 25,000 వచ్చిన వాళ్ళు, ఎంత ర్యాంక్ వాళ్ళు, ఎట్లా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో క్లియర్గా ఇచ్చాము. అది అందుకనే కానీ సపోజ్ నాకు 50,000 ర్యాంక్ వచ్చింది, 50,000 కుండా కాలేజీలు అన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజ్ నాకు 50,000 అంటే 190 ఆప్షన్స్ పెట్టుకోవాలి, 190, 200 ఆప్షన్స్ పెట్టుకోవాలి. లేదు సార్ నేను 50,000 వచ్చింది, నేను 30 ఆప్షన్లే పెడతాను, నేను అన్ని పెట్టే ఓపిక నా దగ్గర లేదంటే మీకు సీట్ రాదు. అది గుర్తుపెట్టు. అందుకని సిస్టానికి ఎప్పుడూ డేటా ఇవ్వండి, ప్రతి ఒక్కళ్ళు సిస్టానికి డేటా ఇవ్వండి. ఒకసారి మనం అయిపోయిన తర్వాత వెళ్ళి నేను తప్పు చేశాను సార్, నేను ఆప్షన్స్ పెట్టుకోలేదు, కౌన్సిలింగ్ అంటే ఎవరు వినరు. ఇప్పుడు మీరు జోసా కౌన్సిలింగ్లో, ఐఐటీలోనైనా, మరి ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్లో అన్ని సిస్టమ్సే చేస్తున్నాయి వర్క్, మనుషులు ఎవరు చేయటంలా, మాన్యువల్ వర్క్ లేదు. ఈ యొక్క కౌన్సిలింగ్ యుగంలో మేము ఇంజనీరింగ్ చేరినప్పుడు అప్పుడు జేఎన్టీయూ మాస్టర్ ట్యాంక్ వెళ్ళాము, అప్పుడు ఒక 10 మంది ఉండేవాళ్ళు మాన్యువల్గా చేశారు. కానీ ఇప్పుడు మాన్యువల్ సిస్టమ్ లేదు. ఏదైనా మిస్టేక్ చేస్తే మనం ఏం చేయలేము, ఎవ్వరు ఏం చేయలేము. ఈవెన్ ఎంసెట్ కన్వీనర్ కూడా మీకు ఏమి హెల్ప్ చేయలేరు. అవసరమైతే ఫేజ్ 1లో రాలేదు, ఫేజ్ 2లో పెట్టుకున్నామని సలహా ఇస్తారే కానీ ఎవరు ఏం చేయలేరు. అందుకని ఆప్షన్స్ తగినన్ని ఎక్కువ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ సపోజ్ ఇక్కడ మినిమం 1000 వచ్చింది, మినిమం 20 అన్నాం, ఇంకో 10 యాడ్ చేసుకుని 30 పెట్టుకో, నష్టమేం లేదు కదా. ఇప్పుడు 1000 ర్యాంక్ వచ్చిన అతను 30 పెట్టుకో, నష్టమేం లేదు. సపోజ్ 250 అని నేను ఇచ్చా, 300 పెట్టుకో, నష్టమేం లేదు కదా. దీనికంటే నేనేం చేశాను, మినిమం వైకి ఇచ్చా. ఈ కటాప్ మరి ఈ మినిమం టేబుల్ ప్రకారం మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి, మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. నేను 10 ఆప్షన్సే పెట్టుకున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని చూస్తున్నాను, జోసా కౌన్సిలింగ్లో కూడా స్టూడెంట్స్ 100 ఆప్షన్సే పెట్టుకుంటారు. కనీసం వాళ్ళకి వచ్చిన ర్యాంక్ కనీసం 200-300 ఆప్షన్లు పెట్టుకోవాలి. 100 ఆప్షన్స్ పెట్టి ఎక్కడ సీట్ వస్తుంది? అలా తప్పులు చేయకూడదు. ఈ మిస్టేకులు చేస్తే మీకు సీటు రాదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఆప్షన్స్ కరెక్ట్గా ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకే సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు మొత్తుకున్న లబోదిబమన్న ప్రయోజనము లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై.